ఓం శ్రీ దుర్గా మాత్రే నమః. హిందూ బంధువులకు మహాశివరాత్రి శుభాశీస్సులు. ఈరోజు నిర్వహించుకుంటున్న దశమహావిద్యల హోమక్రతువుని నిర్వహించుకుంటున్నాము. ఇది మహాశివరాత్రి పురస్కరించుకొని 10 మంది మహాదేవతలు దశమహావిద్యలు. వీటిలో మొదటి విద్య కాళికాదేవి, రెండో విద్య తారాదేవి, మూడో విద్య షోడశీదేవి, నాలుగో విద్య భువనేశ్వరీదేవి, ఐదో విద్య త్రిపురభైరవీదేవి, ఆరో విద్య చిన్నమస్తాదేవి, ఏడో విద్య శ్రీ ధూమావతీదేవి, ఎనిమిదో విద్య బగలాముఖీదేవి, తొమ్మిదో విద్య రాజస్ మాతంగీదేవి, 10వ విద్య రాజశ్యామలాదేవి. ఈ దేవతలు దశమహావిద్యలకు సంబంధించిన దేవీ దేవతలు. ఆ దేవతల యొక్క పూర్ణాహుతి హోమక్రతువుని మనం మరికొద్ది సేపట్లో నిర్వహించుకుంటున్నాము. దీనికి ప్రధానమైనది ఈ కలియుగంలో అతి శక్తివంతమైన మహావిద్యలు దశమహావిద్యలు. ఆ దేవతల యొక్క అనుగ్రహం మనకు ఉంటే మన కుటుంబము, మన గ్రామము, మన రాష్ట్రము, మన దేశము, ప్రపంచము సుభిక్షంగా ఉంటుంది. మన వేదంలో చెప్పినట్టు సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సృష్టిలో జీవరాశులన్నిటినీ మనకి వాటికి హాని కలగకుండా వాటిని సంరక్షించే శక్తివంతమైన దేవతలు దశమహావిద్యల దేవతలు. వాళ్ళ ఈ కలియుగంలో కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ కలి ప్రభావం నుండి మనం మన కుటుంబాన్ని రక్షించుకోవాలంటే ఈ దేవతల యొక్క ఉపాసన మనము నిత్యము చేయటం వల్ల మన కుటుంబాన్ని రక్షించుకుంటాము. అలాగే మనము శత్రుపీడలు లేకుండా కూడా ఈ దేవతలు అతి వేగంగా శీఘ్రముగా మనకి అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలు దశమహావిద్యలు దేవతలు. ఇది కలియుగంలో మనము గురువు ద్వారా ఈ విద్యల్ని స్వీకరించి చేయాలి. మన వ్యక్తిగతంగా ఈ విద్యల్ని పుస్తకాల్లో చూసి చేసే విద్యలు ఈ విద్యలు కాదు. వీటిలో ఉండే మంత్రాలన్నీ కూడా ఈ దశమహావిద్యలు దేవతల మంత్రాలు బీజ అక్షరాలతో కూడుకున్నవి. తప్పనిసరి ఈ మంత్రాలను మనం ఉచ్చరించాలన్నా, ఆ హోమంలో పాల్గొనాలన్నా గురువు యొక్క అనుమతితో మనం ఈ విద్యల్ని ఉపాసించాలి. కలియుగంలో అతి శీఘ్రముగా మనకి అనుగ్రహించే దేవతలు ఈ 10 మంది దేవతలు. అలాంటి యొక్క అనుగ్రహాన్ని మీ అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ శుభాశీస్సులు. ఓం శ్రీ దుర్గా మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నమస్సుమాంజలి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. స్వాహా. ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఓం క్లీం బ్రహ్మోద్ధావతారాయ నమః. మాం రక్షక్షా మమ శత్రుపక్షపక్ష శ్రీ భైరవాయ పుటకాయ హుం ఫట్. ఓం క్లీం బ్రహ్మణే శక్తిభ్యా నమః. హం అష్టాంగ భైరవాయ నమః. ఓం శ్రీం లీం శ్రీ అష్టభైరవాయ నమః. స్వాహా. క్లీం క్లీం హోం హోం హ్రీం హ్రీం దక్షికాళికే క్లీం క్లీం హోం హోం స్వాహా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దక్షిణకాళికా దేవి నివేదనం సమర్పయామి. ఐం హ్రీం శ్రీం అసౌ ఉగ్రతారాయ హుం ఫట్ స్వాహా. ఐం హ్రీం శ్రీం అసౌ ఉగ్రతారాయ హుం ఫట్ స్వాహా. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఉగ్రతారా నివేదనం సమర్పయామి. ఇప్పుడు చేస్తున్న అమ్మవారు షోడశీదేవి.
కాయేయీలహరీం అసకకలహరీం సకలకలహరీం క్షేం స్వాహ కాయేయీలహరీం అసకకలహరీం సకలకలహరీం క్షేం స్వాహ శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే పంచషోడశీ నివేదనం సమర్పయామి. శ్రీ భువనేశ్వరీ మాత నమో నమః. శ్రీం హ్రీం క్రీం స్వాహ శ్రీం హ్రీం క్లీం స్వాహ. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే భువనేశ్వరీ నివేదనం సమర్పయామి. ఇది శబ్దం. ఈ శబ్దానికి అధిదేవత త్రిపుర భైరవీ దేవి, లోక జనని త్రిపుర భైరవీ మాత నమో నమః. హస్త్రీం హస్క్లీం హస్త్రోః స్వాహ హస్త్రీం హస్క్లీం హస్త్రోః స్వాహ. చిన్నమస్తాదేవి ఇవి కూడా తీవ్ర దేవత, సాత్విక దేవత కాదు, ఈ ఉగ్ర దేవత. అందుకని ఇవి కూడా శక్తివంతమైంది. ఓం శ్రీం క్లీం ఐం మధ్య భైరోచన్నే హూం హూం ఫట్ స్వాహ. ఓం శ్రీం క్లీం ఐం మధ్య భైరోచన్నే హూం హూం ఫట్ స్వాహ. ఓం శ్రీం క్లీం ఐం మధ్య భైరోచన్నే హూం హూం ఫట్ స్వాహ. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే చిన్నమస్తా నివేదనం సమర్పయామి. దరిద్రాన్ని తొలగించే దేవత ధూమావతి దేవి. ధూం ధూం ధూమావతి టకటక స్వాహ. ధూం ధూం ధూమావతి టకటక స్వాహ. ధూం ధూం ధూమావతి టకటక స్వాహ. ఓం సర్వార్పణ నివేదనం సమర్పయామి. ధూమార్పణమస్తు. అమ్మవారు చిరునాలిక మీద కూర్చొని ఉంటుంది బగలాముఖీ దేవి. మన చందోల్లో ఉంది ఈ అమ్మవారి. ఓం క్లీం బాలాముఖి సర్వదుష్టానాం మోచమ్మకం పదం సంభాయిత్వాం కీలయ బుద్ధి వినాశ క్లీం ఓం స్వాహ. ఓం క్లీం బాలాముఖి సర్వదుష్టానాం మోచమ్మకం పదం సంభాయిత్వాం కీలయ బుద్ధి వినాశ క్లీం ఓం స్వాహ. బగలాముఖి నివేదనం సమర్పయామి. ఈ అమ్మవారి ప్రార్థన చేస్తే రాజ్య భోగాన్ని ఇస్తుంది. రాజ్య భోగాన్ని. సర్వదుష్టమోశంకరి సర్వసత్తవశంకరి సర్వలోకమంకమ్మే వశమానే స్వాహ. ఐం హ్రీం శ్రీం ఓం నమః సర్వసత్తవశంకరి సర్వలోకమంకమ్మే వశమానే స్వాహ. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే రాజమాతంగి నివేదనం సమర్పయామి. ఇది సర్వకార్య సిద్ధి మంత్రం అంటారు దీన్ని. మనం ఏ పని చేసినా మంచి పని, చెడిపోయిన పని కాదు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వాహ. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వాహ. ఏమైనా కమలాత్మిక మాత మా కుటుంబాన్ని మమ్మల్ని ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్యాలతో నీ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మాకు మా కుటుంబానికి ప్రసాదించు తల్లి కమలాత్మిక మాత నమో నమః. ఓం శ్రీం లీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం లీం శ్రీం మహాలక్ష్మే నమః స్వాహ. కమలే ప్రసీద ప్రసీద శ్రీం లీం శ్రీం మహాలక్ష్మే నమః స్వాహ. వేసేయండి. మళ్ళీ స్వామి అదే ద్రవ్యం కుమారి